హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు 62 ఏళ్ల నాటి అపురూప చిత్రం రక్త సంబంధం. అనప్పిండి సూర్యలక్ష్మీ కామేశ్వరరావు విరచిత ఈ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. 62 ఏళ్ల నాటి అపురూప చిత్రం రక్త సంబంధం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ 5వ దశకంలో ఊపందుకొని 6, 7, 8 దశకాల వరకు దినదిన ప్రవర్ధమానమవుతూ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందిస్తూనే ఉంది. అందుకే ఈ కాలాన్ని 1950 నుంచి 1985 సంవత్సరాల మధ్యకాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకుంటాం. 1962వ సంవత్సరం ఎన్టీఆర్ ధరించిన పాత్రలు ఆయన అద్భుతాభినయంతో ఒక్కొక్కటి ఒక్కో మేరు పర్వతంలా ఆకృతిని సంతరించుకున్నాయి. రక్త సంబంధం, గుండమ్మ కథ, ఆత్మబంధువు, మహామంత్రి తిమ్మరుసు, భీష్మ, దక్షయజ్ఞం, గులేబకావళి కథ, గాలిమేడలు ఇటువంటి చిత్రాల్లో వైవిధ్యభరితమైన ఆయన నటనకు ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విమర్శకులు సైతం నివ్వెరపోయే పరిస్థితులు కలిగాయి. 5 జనవరి 1962న ఎన్ఐటి వారి గులేబకావళి కథ, ఇది పర్షియన్ భాషలో గుల్యే బకావళి కథ, బకావళి అనే ఒక పువ్వు కథకి తెలుగువారు పెట్టుకున్న పేరు. విడుదలై 5 కేంద్రాల్లో శతదినోత్సవాలు జరుపుకొని వసూళ్లతో సంచలనం సృష్టించి రిపీట్ రన్లో ఎదురులేని చిత్రంగా కొనుగోళ్లదారులకు కొంగు బంగారమైంది. 19 ఏప్రిల్ 1962న విడుదలైన భీష్మ నటనాపరంగా గొప్ప సంచలనం. ఈ చిత్ర విశేషాలు మనం గతంలో ముచ్చటించుకున్నాం. కన్నాంబ గారు నిర్మించిన దక్షయజ్ఞం చిత్రం మే 10, 1962న వేసవి కానుకగా విడుదలైంది. ఆ తరువాత జూన్ 7వ తారీఖు 1962న ఎన్టీఆర్ నటించిన 100వ చిత్రం గుండమ్మ కథ విడుదలై ఆబాల గోపాలాన్ని మురిపించింది. ఈ సంవత్సరపు అతిపెద్ద విజయంగా 23 కేంద్రాలలో శతదినోత్సవాలు, లేటరన్ 4 కేంద్రాలతో సహా రజతోత్సవాలు జరుపుకుంది ఆ చిత్రం. పుండరీకాక్షయ్య గారు నిర్మాతగా, కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో చారిత్రాత్మక చిత్రం మహామంత్రి తిమ్మరుసు పూర్తిస్థాయి శ్రీకృష్ణదేవరాయల పాత్రలో అసమాన నటనా వైభవంతో జూలై 26, 1962న విడుదలైంది. ఈ సినిమా కూడా 5 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది. ఈ సంవత్సరాంతంలో డిసెంబర్ 14, 1962న విడుదలైన ఆత్మబంధువు, అది నటరత్న కీర్తి కిరీటంలో అనర్ఘరత్నంలా ప్రకాశించింది. ఎన్టీఆర్ నట వైభవంతో అఖండ తేజస్సుతో అలరారిన ఆత్మబంధువు ప్రజాహృదయాలపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రకటించి శతదినోత్సవాలు జరుపుకుంది. ఆ రోజుల్లో నిర్మాతలు సినిమాని ప్రేమించేవాళ్ళు, దర్శకులుగా వ్యవహరించేవాళ్ళు. అలా సినిమా రంగంలో మెళుకువలు తెలుసుకొని సినిమాను సినిమాగా ప్రేమించే వ్యక్తి సుందర్లాల్ నహతా. వీరి సారథ్యంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. వీరికి తోడు మంచి పారదర్శకత కలిగిన వ్యక్తి పి. డూండి. విజయవాడ వాసి ఆయన.
ఈ ఇద్దరూ కలిసి సంయుక్తంగా నిర్మాణం చేపట్టిన చిత్రం రక్త సంబంధం. ఎన్టీఆర్ మహోన్నత నటనకు నిలువెత్తు దర్పణం రక్త సంబంధం. కవులు కూడా వర్ణించలేని మహాద్భుత నటన ప్రేక్షకులపై వర్షించి వారి కళ్ళలోనూ కన్నీటిని కురిపించింది. చెల్లెలిపై అన్న పెంచుకున్న ప్రేమను, అనురాగ గాఢతను అనితర సాధ్యంగా పోషించి అనిర్వచనీయమైన అనుభూతిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు ఎన్టీఆర్. అందరిలా ఆప్యాయతనే కాదు, పరువును ప్రాణాలను సైతం చెల్లెలి కోసం త్యజించిన అన్నయ్యగా, నటనలో విశ్వరూపావతారుడై అభినయాంబరాన్ని ఆక్రమించారు ఎన్టీఆర్. అన్నయ్య, మీలాంటి ఒక్క అన్నయ్య ఉంటే జీవితంలో ఇంకేదీ కోరుకోము అంటూ కుప్పలు తెప్పలుగా ఎన్టీఆర్ ఇంటిని ఆడపడుచుల ఉత్తరాలు చుట్టుముట్టాయి. చిత్రం చూస్తున్నప్పుడు ఆ నట మాయాజాలానికి పూర్తిగా వశులైపోతారు ప్రేక్షకులు. కరుణ రసాభినయంతో భావావేశాలను అపూర్వంగా ప్రదర్శించే అభినయ నైపుణ్యమే అందుకు తార్కాణం. పెద్దవాళ్ళు సైతం చిన్న పిల్లల్లా కన్నీటిమయంగా విలపిస్తూ జాలువారుతున్న కన్నీటిని సైతం తుడుచుకోలేనంత మైకంలో పడిపోయారు. అంతే, దానికి అక్షరరూపం కల్పించే భాష లేదు. ఇప్పటి జనరేషన్ రక్త సంబంధం చూడండి. ఆర్ద్రతతో కూడిన ఆ భావ పరంపరలో తేలియాడండి. ఒక్కసారి కాదు, అనేక మార్లు చూడదగ్గ అపురూప చిత్రం ఇది. అన్నా చెల్లెళ్ళ అనుబంధంతో ఇన్ని సంవత్సరాలు గడిచిన రక్త సంబంధం చిత్రాన్ని మరిపించే మరో చిత్రం రాలేకపోయింది. రజతోత్సవ చిత్రంగా విజయడంకా మ్రోగించి 11 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది ఈ చిత్రం. తమిళంలో పాశమలర్ అనే చిత్రంలో శివాజీ గణేశన్, సావిత్రి అన్నా చెల్లెలుగా నటించారు. దీనికి ఏ భీమ్సింగ్ దర్శకత్వం వహించారు. ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు వచ్చిన పేరులో సింహభాగం మహానటి సావిత్రికే చెందుతుంది. తరువాత శివాజీ గణేశన్. తదుపరి చెప్పుకోవలసిన వ్యక్తి స్వరకర్త ఎంఎస్ విశ్వనాథన్. తన పాటలు తమిళనాట ఊరువాడలా మార్మోగిపోయాయి. ఆ సినిమా తెలుగులో నిర్మిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన సుందర్లాల్ గారికి వచ్చింది. సహచరుడు డూండి గారితో ఈ ఆలోచన పంచుకున్నారు. బాగానే ఉంటుంది, కానీ తెలుగులో ఎవరు చూస్తారు? అన్నా చెల్లెలుగా ఎవరిని పెడతాం? చెల్లెలు పక్కన జంటగా ఎవరు నటిస్తారు అనే అనుమానాలు మొదట్లో వ్యక్తపరిచారు నహత. కొంతకాలం ఈ చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. ఒకసారి వి మధుసూదనరావు గారు కలిశారు. సరిగ్గా ఈ సినిమా ప్రస్తావనే వచ్చింది. పాశమలర్ తెలుగులో రీమేక్ చేస్తే చాలా బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నహతా గారికి తన ఆలోచనలకు ఊతం ఇచ్చినట్లు అనిపించింది. ముందు అక్కినేనిని సంప్రదించారు. ఆయన నిర్మోహమాటంగా సావిత్రి తప్ప మరొకరు ఈ పాత్రకు న్యాయం చేయలేరు, అలా అని ఇప్పుడు నేను సావిత్రికి అన్నగా నటిస్తే జనం తిప్పికొడతారు అని అన్నారు. సుందర్లాల్లో పట్టుదల పెరిగిపోయింది. వెంటనే రంగంలోకి దిగి ఎన్టీఆర్ని డూండి గారి ద్వారా సంప్రదించారు. ఆయన రెండో ఆలోచన లేకుండా ఆల్ ది బెస్ట్ బ్రదర్ అని చెప్పి డేట్స్ కన్ఫామ్ చేశారు. సావిత్రమ్మని స్వయంగా నహతా గారే సంప్రదించారు. ఆమె బాగుంటుంది, కానీ ఇంత ట్రాజెడీ సినిమా తెలుగులో చూస్తారా అంది అనుమానంగా. అంతా నీ చేతుల్లో ఉంది, నిన్ను చూస్తారు, నువ్వేం చేసినా ఎలా చేసినా చూస్తారు, మా సినిమాకి ప్రాణం నువ్వే అని అంటూ సుందర్లాల్ తన మనసులో మాట బయట పెట్టారు.
తరువాత సూర్యకాంతం, కాంతారావు, దేవిక తదితర పాత్రలు కుదిరిపోయాయి. సంగీతం ఎంఎస్ బిజీగా ఉండి చేయలేకపోయారు. ఆ బాధ్యత ఘంటసాలకి అప్పగించారు. సినిమాని సాధ్యమైనంత తక్కువ బడ్జెట్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. రక్త సంబంధం సినిమా శోక సముద్రం. తమిళంలోనే అంతగా ఆదరణ పొందలేదు. అలాగని నష్టపోనూ లేదు. తెలుగులో ఎవరు చూస్తారు? అనుమానం కొట్లాడుతూ ఉండగా రమణ గారిని రచయితగా ఎన్నుకోవటం పలువురు నిర్మాతలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటికి ముళ్ళపూడి ఇండస్ట్రీకి కొత్త. హాస్యరచనలు చేయడంలో ప్రసిద్ధుడు ఈయన. నాటకీయత, హెవీ మెలోడ్రామాలను ఏం పండించగలుగుతాడు అంటూ పెదవి విరుస్తూ అవహేళనగా మాట్లాడారు. రమణ గారు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని రాశారు. ఆశ్చర్యం ఏమిటంటే 2 వారాల్లో సినిమా షార్ట్ డివిజన్తో సహా పూర్తి చేసి బైండ్ బుక్ అందించారు. ఆ బైండ్ బుక్ని చూసి మధుసూదనరావు ఆనందపడిపోతూ, ఇది శుభారంభం, మీరు దిగులు పడకండి, అంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్పారు. రామారావు గారు, సావిత్రి గారు తెలుగు వర్షన్ చూసి ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది, చదువుతుంటేనే ఏదో తెలియని భావోద్వేగం కలుగుతుంది, మీరు నమ్మకంగా ప్లాన్ చేయండి, మీ నమ్మకమే మీకు రక్ష అంటూ శుభం పలికారు. రక్త సంబంధం చిత్రం మొదలైనప్పటి నుంచి అనిశెట్టి సుబ్బారావు గారు స్క్రిప్ట్ని ఫాలో అవుతూనే ఉన్నారు. మంచి పట్టు దొరికింది. పాటల రచన వెనుక ఆయన వెన్నంటి ఉన్నారు. ఘంటసాల వారిని స్వరరచన కోసం కూర్చోబెట్టారు. తమిళంలో ఇంత పాపులర్ అయిన సాంగ్స్ని స్వరం మార్చి వాటిని చెయ్యలేను అన్నారు. తమిళ వర్షన్కి ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్ చేశారు. ఈ పాటల్లో సందర్భ శుద్ధి ఉంది. వీటిని ఎలా మార్చను అని తటపటాయిస్తుండగా, మాస్టారు, మీరు చేయాలనుకున్న పాటలు చెయ్యండి, లేదు తమిళంలో ట్యూన్స్ తెలుగులోనూ బాగుంటాయనిపిస్తే, మీకనిపిస్తే అవే ఉంచేయండి, మీ సంతకం మాకు కావాలి అన్నారు సుందర్లాల్ గారు. ఘంటసాల వారు సరే అని ఒప్పుకున్నారు. అందులో అన్నా చెల్లెళ్ళ అనుబంధం మీద సాగే పాట, పెళ్లి సమయంలో పాడే పాట, ఈ 2 పాటలు వదిలేసి మిగతా అన్ని పాటలకు ఎంఎస్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా చేశారు. వదిలేసిన పాటల్లో మొదటిది చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరిగిపోయేవులే. ఈ పాట ఒకటి. అనిశెట్టి రచన, ఘంటసాల, పి సుశీల గానం. ఇక బంగారు బొమ్మ రావేమే, పందిట్లో పెళ్ళి జరిగేనే, ఇది 2వ పాట. ఇది ఆరుద్ర రచన, సుశీల బృందం గానం. ఈ 2 పాటల జోలికి వెళ్లకుండా మిగతా పాటలకు స్వరరచన చేశారు. ఆకాశమేలే అందాల రాజా, నాకెదురైనాడే దేవిక పాత్ర పాడిన పాట సినారే రాస్తే ఎస్ జానకి గానం అది. ఓహో వయ్యారి వదిన ఉలికెందుకే నీ వగలన్నీ ఒకేసారి చూపకే అంటూ ఆరుద్ర రాశారు. పి సుశీల గానం చేసింది. మంచి రోజు వస్తుంది మాకు బ్రతుకునిస్తుంది, 10 మందిని పోషించే పని వస్తుంది అంటూ కొసరాజు గారు రాశారు. ఘంటసాల, పి సుశీల గానం. ఎవరో నన్ను కవ్వించిపోయేదెవరో అంటూ సినారే రచన, పిబి శ్రీనివాస్, పి సుశీల గానం. అల్లారు ముద్దుగా అన్నయ్య పెంచిన అనే పాట దాశరథి రచన, ఘంటసాల గానం. రక్త సంబంధం
ఇదే రక్త సంబంధం. రక్త సంబంధం ఇదే రక్త సంబంధం అంటూ దాశరథి రచన, ఘంటసాల గానం. అన్ని పాటలు సందర్భశుద్ధితో సాగినవే. స్క్రిప్ట్ చదివిన దగ్గర నుంచి ఎన్టీఆర్ చెప్పింది ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే. సావిత్రి తమిళంలో చేశారు కనుక ఆమె నటన నల్లేరు మీద నడకలా సాగిపోయింది. అయినా తెలుగులో రక్త సంబంధం చిత్రం చేస్తున్నప్పుడు చాలా కష్టపడ్డారు. ఈ మాట తనే చెప్పారు. ఒక్కోసారి డైలాగ్ చెప్పి స్పృహ తప్పి పడిపోయేవారట. ఇంకోసారి డైలాగ్ చెప్తున్నప్పుడు డైరెక్టర్ మధుసూదన్ రావు కట్ చెప్పటం మర్చిపోయేవారు. మరోసారి సావిత్రి డైలాగ్ చెబుతున్నప్పుడు ఉద్వేగాన్ని ఆపుకోలేక సెట్లో యూనిట్ సభ్యులందరూ అది షూటింగ్ అనే విషయాన్ని మర్చిపోయి మధ్యలోనే చప్పట్ల వర్షం కురిపించేవారు. అటువంటి సమయంలో సావిత్రి గారు చాలా కష్టపడవలసి వచ్చేది. డైరెక్టర్ గారు సన్నివేశాలు పండించడంలో తమిళం కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. సినిమా చూస్తున్న వారికి అది షూటింగ్ అనిపించలేదు. కాంతారావు గారైతే నిజ జీవితంలో నిజంగా తన తోబుట్టువు ఏడుస్తున్నట్లనిపించి కంటతడి పెట్టుకున్నారు. మీరు ఒక్క సావిత్రి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, మేము తేలిపోతున్నాం అంటూ విసుక్కునేవారు. అయినా డైరెక్టర్ తన పని తాను చిత్తశుద్ధితో చేసుకుపోయారు. సావిత్రి, రక్త సంబంధం సినిమా పూర్తయ్యే వరకు అదే ట్రాన్స్లో ఉండిపోయారు. గ్లిజరన్ పెట్టుకోవటం సావిత్రి గారికి ఇష్టం ఉండదు. ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడ్చేవారు. కళ్ళు వాచిపోయేవి. మళ్ళీ ఆ వాపులు తగ్గడానికి మందులు. ఒక్కోసారి షూటింగ్ కూడా ఆపేసేవారు. ఉదయం షూటింగ్ క్యాన్సిల్ చేసినా మళ్ళీ మధ్యాహ్నానికి సెట్ రైట్ అయ్యి సెట్కి వచ్చేవారు. అది సావిత్రి గారి నైజం. అందుకే రక్త సంబంధం సినిమా మీద సావిత్రి సంతకం చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో ఓ తమాషా జరిగింది. సావిత్రి నటిస్తుండగా సూర్యకాంతం ఉక్కిరి బిక్కిరై ఏడ్చేసేవారు. ఒక్కోసారి తన డైలాగ్ మర్చిపోయేవారు. సావిత్రిని తిట్టాలి, కొట్టాలి, విరుచుకుపడి నానా చిత్రహింసలు చెయ్యాలి. అటువంటిది టేక్ అనగానే తన దగ్గరికొచ్చి సావిత్రి చెబుతున్న డైలాగులకు తన డైలాగులు మర్చిపోయి మోగదానిలా చూస్తూ ఉండిపోయేవారు సూర్యకాంతం గారు. షాట్ మళ్ళీ చేయమని వచ్చేది. మళ్ళీ చేయడం అంటే సావిత్రి గారు మళ్ళీ కష్టపడి నటించవలసి వచ్చేది. అది చూసి విలవిల్లాడిపోయేవారు సూర్యకాంతం గారు. అయ్యా డైరెక్టర్ గారు, నేను ఈ సినిమాలో నటించలేను, ఈ తల్లి పడుతున్న కష్టాలు చూడలేను, సమయానికి డైలాగులు గుర్తుకు రావటం లేదు, కళ్ళల్లో కోపం కనపడటం లేదు, ఏడుపు వస్తుంది అంటూ అభ్యర్థించారు. ఎన్టీఆర్ సావిత్రి సూర్యకాంతం గారితో ఇది సినిమా, మనం పాత్రధారులం అని నచ్చజెప్పి ఆమె చేత నటింపచేశారు. ఇది మధుసూదన్ రావు కాంప్లిమెంట్గా భావించారు. అమ్మా సావిత్రి, ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుందమ్మా? రక్త సంబంధం చిత్రం మీద నీ ముద్ర నిలిచిపోతుంది అని అభినందించారు. రక్త సంబంధం చిత్రం రిలీజ్ అయింది. అఖండ విజయం సాధించింది. అన్నా చెల్లెళ్ల నటనని అందరూ ఆదరించారు. అన్నా చెల్లెళ్ల బంధానికి ఈ చిత్రాన్ని ఇప్పటికీ ఉదాహరణగా చెప్పుకుంటారు. ఎన్టీఆర్ సావిత్రి సోలో ఫోటోలు వారి లైఫ్ టైం ఆల్బంగా నిలిచిపోయాయి. రజతోత్సవాలు జరుపుకుంది. జీవితంలో ఎప్పుడూ సినిమాలు చూడని వాళ్ళు ఈ సినిమాను చూశారు. ఇక చంద్రుని మించు అందమొలికించు ఆ పాట ఇంటింటా మారుమోగిపోయింది. బంగారు బొమ్మ రావేమే, పందిట్లో పెళ్ళి జరిగేనే,
ఈనాటికి పెళ్లి పందిళ్లలో మారుమోగుతూనే ఉంది. సుందర్లాల్ నహతా, డూండి కలలు నిజమయ్యాయి. ఎన్టీఆర్ విజన్ రుజువయింది. కడుపుబ్బా నవ్వించే రమణగారు కన్నీరు మున్నీరుగా ఏడ్పించారు. ముఖ్యంగా సావిత్రి నట జీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రం తర్వాత అన్నా చెల్లెళ్ల వేడుకలు జరిగాయి. అన్నగారికి భోజనాలు పెట్టడం, చెల్లెళ్ళకి కానుకలు ఇవ్వటం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాలో ఏముందంటే మానవ సంబంధాలు, అన్నా చెల్లెళ్ల బంధంలోని అరుదైన మాధుర్యం. అన్న అనే పదానికి అర్థం ఉంది. చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే పనివాడి దశ నుంచి పై స్థితికి వచ్చి ఎదగొచ్చని తెలుస్తుంది. పనిచ్చేవాడి స్థితికి ఎంత ఎదిగినా కాలం చేతిలో కీలుబొమ్మలం. అదే జీవితం అనిపిస్తుంది. అందుకే ఇప్పటికీ రక్త సంబంధం చిత్రం చూస్తున్నప్పుడు కనీసం ఆ చిత్రం తలపుకు వచ్చినప్పుడు కళ్ళనీళ్ళు చెమరుస్తాయి. ఇలా ఈ చిత్రం 62 నాటి అపూర్వ చిత్రం రక్త సంబంధం అంటూ అనప్పిండి సూర్యలక్ష్మి కామేశ్వరరావు విరచిత ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.